मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपम् तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम् तापत्रयार्कसन्तप्तकश्चिदुद्वग्नमानसः क्षमादिसाधनैर्युक्तः सद्गुरु परिपृच्छति अनायासेन येनास्मान् ध्येयं भवबन्धनात् तन्मे संक्लिष्ट भगवन् केवलं कृपया वद। गुरुर्वाच साध्वीते वचनो व्यक्तिः प्रतिभाति वदामि ते इदं तदिदविस्पष्टं सावधानमाना शृणु। तत्त्वमस्यादिवाक्योक्तं यज्जीव परमात्मनो तादात्म्यविषयं ज्ञानं तदिदं मुक्तिसाधनम्। शिष्य उवाच को जीवः कः परश्चात्मा तादात्म्यं वा कथं तयोः तत्त्वमस्यादिवाक्यं वा कथं तत्प्रतिपादयेत्। गुरुर्वाच अत्र ब्रूमः समाधानम् कोऽन्यो जीवस्त्वमे अन्तःकरण तद्वृत्ति साक्षी चैतन्य विग्रहः आनन्दरूपः सत्यः सन् किं नात्मानं प्रपद्यसे। చదవండి ఆగిపోయారే. సత్యానంద స్వరూపం ధీసాక్షిణం బోధ విగ్రహం చింతయాత్మతయా నిత్యం త్యక్త్వా దేహాదిగాం ధియం. రూపాదిమాన్ యతః పిండస్తతో నాత్మా ఘటాదివత్ యదాది మహాభూత వికారత్వాచ్చ కుంభవత్. శిష్య ఉవాచ అనాత్మా యది పిండోయ ముక్తహేతుబలాన్మతః తరామలకవత్ సాక్షాదాత్మానం ప్రతిపాదయ. గురురువాచ ఘటద్రష్టా ఘటాద్భిన్నః సర్వధానా ఘటో యథా దేహద్రష్టా తథా దేహో నాహమిత్యవధారయ. ఏవమింద్రియదృగ్నాః ఇంద్రియాణీతి నిశ్చినో మనోబుద్ధిస్తథా ప్రాణో నాహమిత్యవధారయ. సంఘాతోపి తథా నాహం ఇది దృశ్య విలక్షణం ద్రష్టారమనుమానేన నిపుణం సంప్రధారయ. దేహేంద్రియాదయో భావా ఆనాదివ్యా ప్రతిక్షమా యస్య సన్నిధి మాత్రేణ సోహమిత్యవధారయ. అన్నాపన్న వికారః సన్నయస్కాంతవదేవః బుద్ధ్యాదీంశ్చాలయేత్ ప్రత్యక్షోహమిత్యవధారయ. అజడాత్మవదా భాంతి యత్సాన్నిధా జడం అపి దేహేంద్రియమనః ప్రాణః సోహమిత్యవధారయ. ఆగమన్మే మనోన్యత్ర సామృతం చ స్థిరీకృతం ఏవం యో వేత్తి ధీవృత్తిం సోహమిత్యవధారయ. స్వప్న జాగరితే సుప్తిం భావాభావౌ ధియాం తథా యో వేత్తి విక్రియ సాక్షాత్ సోహమిత్యవధారయ. ఘటావభాసకో దీపో ఘటాదన్యో యథేష్యతే దేహావభాసకో దేహి తథాహం బోధ విగ్రహః. పుత్రవిత్తాదయో భావా యస్య శేషదయా ప్రియా
ద్రష్టా సర్వప్రియతమः సోహమిత్యవధారయ పరప్రేమాస్పదతయో మా నా భువమహం సదా భూయాసమిది యో దృష్టా సోహమిత్యవధారయ యస్సాక్షిలక్షణో బోధస్త్వం పదార్థః స ఉచ్యతే సాక్షిత్వమపి బోధృత్వ అవికారితయాత్మనః దేహేంద్రియమనః ప్రాణాహంకృతిభ్యో విలక్షణః రోజితా శేష షడ్భావ వికార సంపదాభిద త్వమర్థమేవం నిశ్చిత్య తదర్థం చింతయేత్ పునః తద్వ్యావృత్తిరూపేణ సాక్షాద్విధిముఖేన చ నిరస్తాశేష సంసార దోషో స్థూలాదిలక్షణః అదృశ్యత్వాదిగుణకః పరాకృతతమోమలః నిరస్తాతిశయానంద సత్యప్రజ్ఞాన విగ్రహః సత్తా స్వలక్షణ పూర్ణ పరమాత్మేతి గీయతే సర్వజ్ఞత్వం పరేశత్వం తథా సంపూర్ణ శక్తితా వేదై సమర్థ్యతే యస్య తద్బ్రహ్మేత్యవధారయ సర్వజ్ఞానాత్ సర్వవిజ్ఞానం శృతిషు ప్రతిపాదితం హృదాదన్యేక దృష్టాంతైస్తద్బ్రహ్మేత్యవధారయ యదానంత్యం ప్రతిజ్ఞాయ శృతిస్తత్సిద్ధయే జగౌ తత్కార్యత్వం ప్రపంచస్య తద్బ్రహ్మేత్యవధారయ విజ్ఞానదయా యచ్చ వేదాంతేషు ముముక్షుభిః సమర్థ్యతేతి యత్నేన తద్బ్రహ్మేత్యవధారయ జీవాత్మనా ప్రవేశస్య నియంతృత్వం చ తాన్ ప్రతి శ్రూయతే యస్య వేదేషు తద్బ్రహ్మేత్యవధారయ కర్మణాం ఫలదాతృత్వం యస్యైవ శ్రూయతే శ్రుతౌ జీవానాం హేతుకర్తృత్వం తద్బ్రహ్మేత్యవధారయ తత్వం పదార్థౌ నిర్ణీతౌ చింత్యతేధునా తాదాత్మ్యమత్ర వాక్యార్థ స్తయోరేవ పదార్థయోః సంసర్గో వా విశిష్టో వా వాక్యార్థో నాత్ర సమ్మతః అఖండైకరసత్వేన వాక్యార్థో విదుషాం మతః. ఇక్కడ దాకా అయిందండి. ఇంకా అయిందా? ప్రత్యగ్బోధోయా భాతి సో అద్వయానందలక్షణః అద్వయానందరూపస్య ప్రత్యగ్బోధైకలక్షణః మన్యోన్యపతాదాత్మ్య ప్రతిపత్తిర్యదా భవేత్ అబ్రహ్మత్వం త్వమర్థస్య యావర్తతే తదైవ హి తదర్థస్య చ పారోక్ష్యం యద్యేవం కిం తతః శృణు పూర్ణానందైకరూపేణ ప్రత్యగ్బోధో అవతిష్ఠతే. రెండనే అంకేసినప్పుడల్లా ఒక ఆకారం ఎక్కువ చదువుకోవాలి, లేదా కలిపి చదివేటప్పుడైనా దీర్ఘంగా చదవాలి. ఈ విధముగా పరస్పర తాదాత్మ్య జ్ఞానము ప్రతిపాదించబడుతున్నది. అంటే జీవుడు బ్రహ్మమునందు ఐక్యం ఎంత మాట సత్యమో బ్రహ్మము కూడా జీవుని యందు ఐక్యమయ్యే ఉన్నాడు, అనగా వ్యాపించియే ఉన్నాడు. అర్థమైందండి? సర్వవ్యాపకమైన బ్రహ్మము జీవ జగదీశ్వరులందు వ్యాపించి లేడా? ఒక్క జీవుడిలోనే ఉన్నాడని, ఒక్క జగత్తులోనే ఉన్నాడని, ఒక్క ఈశ్వరుడులోనే ఉన్నాడని సంసర్గార్థమును గాని విశేషార్థము గాని విశిష్టార్థమును గాని వేరుగా స్వీకరించరాదు, అఖండైకార్థమునే స్వీకరించవాలి. అర్థమైందండి? లేకపోతే ఏమనాల్సి వస్తుంది?
జీవ జగత్తులలో లేడు, ఒక్క ఈశ్వరుల్లోనే ఉన్నాడు అనవలసి వస్తుంది. ఎందుకని? జీవ జగత్తుల కంటే ఈశ్వరుడు విశిష్టం కాబట్టి. అదేమిటండి ఆ బ్రహ్మము మేము కాదేమిటి అన్నారు మీరు. జీవులందరూ ఏమన్నారు? మేము కూడా బ్రహ్మమే అన్నారట. ఈశ్వరుడే బ్రహ్మం అంటే మేము ఒప్పుకుంటామేమిటి? మేము కూడా బ్రహ్మమే అన్నారట. నువ్వు కూడా బ్రహ్మమే, అది సంసర్గార్థము. అంటే అర్థం ఏమిటా? ఆహుతి సంసర్గార్గ దోషం అనమాట. అంటే వేడి పక్కన కనుక నెయ్యి పెట్టినట్టయితే అట్లా కరిగిపోతుందో, సాక్షాత్ అగ్నిలో పోస్తేనేమో భస్మం అయిపోయింది. అంతేనా కాదా? మనం ఏం చేస్తున్నామంట? అందుకని శాంతం బ్రహ్మములోకి వెళ్ళామట, శాంతం జగత్తులోకి వెళ్ళామట. మధ్యలో ఉండి అటు ఇటు పని ఒడ్డెక్కిచ్చేసుకున్నామట. దాంతోనూ పని, దీంతోనూ పని. జ్ఞానమేమో బ్రహ్మని చెప్పు తెచ్చుకున్నామట, విషయానుభవం ఏమో జగత్తుని తెచ్చుకున్నామట, జీవుడుగా పని కానిచ్చేస్తున్నాడు. అందుకని మన దేంట్లో పెట్టారు? సంసర్గార్థంలో పెట్టారు. ఏమైందండి? జగత్ వచ్చి కంప్లైంట్ చేసింది, అసలు నేను లేకపోతే వీడు అక్కడి నుంచి వచ్చాడు, వీడికంటే ముందు నేనే వచ్చాను. ఈశ్వరుడు మొదట జగత్తును ఏర్పరిచి తర్వాత జీవులను ఏర్పరచనే కానీ ముందు జీవులను ఏర్పరిచి తర్వాత జగత్తును ఏర్పరచలేదు కదా. కాబట్టి జీవుడి కంటే ముందు నేనే వచ్చాను కదా. కాబట్టి బ్రహ్మము మొదట ఎందుకు వ్యాపించి ఉన్నాను? జగత్తునందే వ్యాపించి ఉన్నాను. నువ్వు జీవుడు ఎందుకు వ్యాపించనన్నా? వాడికి ఏమన్నా తెలివి ఎక్కువ ఉందండి నాకేమన్నా, నాకంటే ఏమన్నా అని జగత్తు ప్రతిపాదించిందని. నువ్వు కూడా సంసర్గార్థమే పో అన్నట్టు ఆయన. కాబట్టి జీవ జగత్తులేమో సంసర్గార్థము, ఈశ్వరుడేమో విశిష్టార్థము. కానీ బ్రహ్మము అఖండైక రసము, అంతటా వ్యాపించి ఉన్నదనేది సత్యము. కానీ ఒక చోట ఉన్నదని మరొక చోట లేనిదని చెప్పడం అసంగం కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రహ్మము దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నువ్వు గింజంత భేదం మీలో మిగిలినా మీరు బ్రహ్మస్థానంలో ఉండలేరు. ఆ అఖండైక రసం, ఆ అద్వయానందామృతమును మీరు అనుభవిస్తే తప్ప అలా ఉండడానికి వీలు కాదు. కాబట్టి బ్రహ్మమని అబ్రహ్మమని ఎలా విభజిస్తారు? ఇప్పుడు ఈ సృష్టి ఎలా ఉందట? మీరేమంటున్నారు? ఆ మాయే ఈ సృష్టికి కారణం అండి అని అంటున్నారే. ఆ మాయ అబ్రహ్మము కదా, అది బ్రహ్మము కాదు కదా, అది అబ్రహ్మం. కాబట్టే కదా ఇన్ని వింతలు చేసింది, ఇన్ని వింతలు ఆటలన్నీ ఆడిస్తోంది కదా. మరి ఆ మాయ అవ్యక్తం కదా, ఆ అవ్యక్తము అబ్రహ్మము కదా. మరి బ్రహ్మము ఆ అబ్రహ్మమునందు కూడా వ్యాపించి ఉన్నాడంటారా? ఆ మాయ ఎందుకు కూడా వ్యాపించాడంటారా? లేకపోతే మాయ తనకు తానే చేసిందంటారా అని ప్రశ్న అడిగారట. ఏమయ్యా, కొనదంతా బ్రహ్మమేనంటే మళ్ళీ ఈ అబ్రహ్మని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు నువ్వు? అసలు నీ ప్రతిపాదనలోనే తప్పుంది. అసలు నేను మాయా ప్రతిపాదన ఎందుకు చేశాను? బ్రహ్మమును తెలుసుకొనుట కొరకు. నువ్వు సినిమా చూడాలనుకున్నావు, తెర అనే ఆధారం ఉండాలిగా. తెర అనే ఆధారం లేకుండా సినిమా ఎలా చూస్తావు? ముందు నీకు సినిమా చూడాలనే కోరిక కలగడం వలన తెర అవసరం ఏర్పడింది. అంతేనా కాదా? కానీ తెర సినిమాని చూస్తుందంటావా? సినిమాని అనుభవిస్తుందంటావా? సినిమాలో ఉన్న ఏ అంశమునైనా తెర స్వీకరించిందంటావా? లేదు కదా. కానీ మాయ తెరను అంటుతోందంటావా? లేదు కదా. ఈ సినిమా తెరను అంటుతోందా? అంటడం లేదు కదా. కాబట్టి సినిమా సినిమానే, తెర తెరే. కానీ బ్రహ్మం అలా లేదయ్యా. దాని మీద ప్రకాశం పడితేనే కదా నీకు సినిమా కనపడింది, లేకపోతే కనపడదు కదా. తెర కనపడాలన్నా ప్రకాశం పడాలి, సినిమా కనపడాలన్నా ప్రకాశం పడాలి. ఆ తెర ఆకాశం వంటిది, ఈ బ్రహ్మము ప్రకాశం వంటిది. ప్రకాశం ఏకకాలంలో తెర మీద పడింది, ఏకకాలంలో సినిమా మీద కూడా పడింది. సినిమా మీద మాత్రమే పడి తెర మీద పడకుండా ఉందా? తెర మీద మాత్రమే పడి సినిమా మీద పడలేదంటావా? అలా ఎలాగా? రెండింటి ఎందుకు ఏకకాలం అందే బ్రహ్మము ప్రకాశిస్తున్నది. కాబట్టి బ్రహ్మమని మాయని నీవు విడదీసి చూడవచ్చేమో, కానీ వాస్తవమనందు బ్రహ్మమని మాయని అబ్రహ్మమనే భేదమే లేదు. ఉన్నదంతా అఖండైక రసమే, అద్వైతమే. కాబట్టి ఇవి పరస్పర తాదాత్మ్యతా భావమును కలిగి ఉన్నవి. తెర చూడబోతే సినిమా కనబడలేదు, సినిమా చూడబోతే తెర కనబడలేదు. పరస్పర తాదాత్మ్యతా భావం అంటే ఏమిటి? ప్రపంచం కనబడేవాడికి పరమాత్మ కనబడటం లేదు, పరమాత్మ కనబడేవాడికి ప్రపంచం కనబడటం లేదు. ఆ లక్షణాన్ని ఏమంటున్నారు? పరస్పర తాదాత్మ్యతా భావము. దాన్ని పక్కకు పెట్టేస్తే ఏమైపోయినప్పుడు అనంత బ్రహ్మమే.
అసలు సినిమా లేదు, తెరలేదు అన్నవాడికి ఏమైనా గొడవ ఉందా? సినిమాతో పని లేదండి వాడికి, తెరతో కూడా పని లేదు. అప్పుడు నీకు సినిమాతో పని లేని వాడికి తెర ఎందుకంటే తెర చూడడానికి సినిమా హాల్కి వెళ్ళొచ్చేట. ఎవరైనా తెర చూడడానికి సినిమా హాల్కి వెళ్ళొస్తారా? వెళ్ళరు కదా. ఒకసారి ప్రపంచం ఎలా ఉందో చూసొద్దామని బ్రహ్మం నుంచి జీవుడు కిందకి దిగి వచ్చేట. జగత్ అంటే ఏమిటి? సినిమా కదా. ఆ జగత్ అనే సినిమా చూడడానికి ఈ జీవుడు అనే తెరను తెచ్చుకున్నాడు. నీ అంతఃకరణం ఏమిటి? తెర. దాని మీద కనబడే సినిమా ఏమిటి? జగత్తు. పరస్పర తాదాత్మ్యమును కలిగి ఉన్నాయి అవి. కానీ నీవెవరవు? అంతఃకరణము కాదు, జగత్తు కాదు, జీవుడు కాదు, జగత్తు కాదు, తెర కాదు, సినిమా కూడా కాదు. నువ్వెవరివి? ప్రకాశానివి, చిన్మయ స్వరూపుడివి, చిదానంద స్వరూపుడివి. మరి నీవు ప్రకాశమై ఉండగా, చైతన్యమై శుద్ధ చైతన్యమై ఉండగా నీకు ఆ భేదం ఎందుకయ్యా? ఇది జీవుడని, ఇది జగత్ అని, అది ఈశ్వరుడని, ఇట్టి భేదభావనకు అవకాశమే లేదు. అంతటా వ్యాపకమై ఉన్న అఖండైక రసమే అద్వైతమే బ్రహ్మము. తత్ప్రతిపాద్య వస్తువు యొక్క పరోక్షత్వము కూడా వ్యావృత్తమగుతున్నది. పరస్పర తాదాత్మ్య జ్ఞానం అంకురించినప్పుడు పూర్ణానంద స్వరూపమున ప్రత్యగ్బోధ వెలయుతుంటును. అందుకని ఏం చెప్పారు ఆదిశంకరులు? నాయనా, ఎవడయ్యా మనీషి అంటే శునకమాంసం వండుకుని తినువాని ఎందును, వేద విద్య నేర్చుకున్నటువంటి బ్రాహ్మణుని ఎందును సమబుద్ధి కలిగినటువంటి వాడెవడు? వాడినే నేను తెలివైన వాడని ఒప్పుకుంటాను అన్నాడు. అసలు తెలివైన వాడంటే ఎవడయ్యా అంటే, ఎవడికైతే ఆత్మనిష్ట కలిగి ఉన్నాడో, ఎవడైతే సర్వాత్మనాభావమును పెంపొందించుకున్నాడో వాడే తెలివైన వాడు, వాడే బుధుడు, వాడే విబుధుడు. అందుకని మనీషా పంచకంలో ఏమంటారు ఆయన? అందరూ మానవులందరూ ఏమవ్వాలంటే, మనుషులు మనమంతా కూడా ఏమవ్వాలి? బ్రహ్మజ్ఞానం చేత మనీషులుగా మారాలి. అటువంటి వాడు ఎవడైతే నాకేమిటంటాడు. బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్నవాడు అది ఎవరైనా నాకు ఒకటే. అది ఏ జీవరాశిలో బ్రహ్మమైనా కానీ అది బ్రహ్మమే కదా. సాలీడు బోధించిందట, అప్పుడు సాలీడు బ్రహ్మము కదా, బ్రహ్మమే. ఒక వేశ్య బోధించిందట దత్తాత్రేయుడికి, ఏమని? ఆవిడ విటులను ఆకర్షిస్తోందట. ఆవిడ ఎలా ఆకర్షిస్తోందో ఈ జగత్తుని, జీవులని ఆ మృత్యు అలా ఆకర్షిస్తోందట. వీళ్ళందరూ వెళ్ళి ఆ నోట్లో మృత్యు గహ్వరంలో పడిపోతున్నారట. కాబట్టి వేశ్య కూడా నాకు గురువే అన్నాడు ఆయన. దొంగ గురువు, వేశ్య గురువు, కీటకం గురువు, భ్రమరం గురువు, 24 మంది గురువులు. లోకమంతా గురువే ఆయనకి. అందుకని ఆయన ఏమయ్యాడు? లోక గురువు అయిపోయినాడు. జగద్గురువు అంటే ఎవరయ్యా? జగత్తంతా గురువే అని ఎవరైతే దర్శిస్తారో అరే జగద్గురువులు. అంతేగాని జగత్తుకంతా బోధించేవారని కాదు. తత్వమస్యాది వాక్యంచ తాదాత్మ్య ప్రతిపాదనే లక్ష్యౌ తత్వం పదార్థౌ ద్వా ఉపాధాయ వర్తతే. ఏ వర్తనైనా ఉండాలంటే 2 ఉండాలి కదయ్యా. అసలు ఒక వ్యవహారం అంటూ ఒకటి ఉండాలండి. సృష్టి అంటే ఏమిటి? వ్యవహారమే. సృష్టి అనే వ్యవహారం 2 ఉంటేనే కదా సాధ్యం. మీరేమో ఒకటే ఉందంటారు ఏమిటండి? మరి ఒకటే ఉంటే మా వ్యవహారం అంతా ఏమైనట్టు? నేను ఇంత నానా కష్టాలు పడుతుంటే ఇది ఉన్నట్టా లేనట్టా? దీని సంగతి చెప్పండి అంటే, నాయనా నీకు 2 తోచినంత వరకు అది ఉన్నది. 2 తోచినంత కాలం అది ఉంటూనే ఉంటుంది, దాన్ని ఎవరేం చేయలేదు. నీకు ఒకటే తోచినప్పుడు రెండవది లేదు, రెండవది లేనప్పుడు సృష్టి లేదు, వ్యవహారం లేదు. అర్థమైందండి? ఏకకాలంలో అవి ఐక్యమైపోయినాయి. ఎందులో అయిపోయినాయి? అఖండైక రసమునందు ఐక్యం. తత్వమస్యాది మహావాక్యములు ఉభయుల ఐక్యమును ప్రతిపాదించినప్పుడు తత్వము పదముల లక్ష్యార్థముననే ప్రవర్తులను. లక్ష్యార్థము అసిపదమైన చైతన్యమే. అయినా త్వం పదమనే జీవునందు చైతన్యము జీవ చైతన్యమై మలిన చైతన్యంగా, మలిన ఎరుకగా ఉన్నది. తత్పదమునందు బ్రహ్మమై శుద్ధ ఎరుకగా, శుద్ధ చైతన్యంగా ఉన్నది. అక్కడ ఇక్కడ లక్ష్యార్థమైనటువంటి సామాన్య లక్షణం ఏమిటి? ఇప్పుడు చైతన్యమే. అది అసిపదం. కాసేపు వ్యవహరించినప్పుడు జీవుడుగా ఉన్నాడు, ఊరకున్నప్పుడు బ్రహ్మముగా ఉన్నాడు. మీరు 24 గంటలు పనిచేస్తారా? పనిచేస్తున్నారు అంటున్నారు కదా. వ్యవహరిస్తున్నాను అంటున్నారు కదా. 24 గంటలు వ్యవహరిస్తున్నారంటారా మీరు?
ఆలోచించి చూడండి. చేయడం లేదు కదా. ఎంత బిజీ ఆర్టిస్ట్ అయినా 24 గంటలు పనిచేయలేదు. ఎందుకని మధ్యలో కాసేపు బ్రహ్మమునందు విశ్రాంతి పొంది రావాల్సిందే. గాఢ నిద్రావస్థలో ఏమిటి చేస్తున్నావు? ఏమి చేయడంలో ఊరకున్నావు. అప్పుడు ఏమయ్యావు? తత్పదమునందు విశ్రమించావు. త్వంపదంలో వ్యవహరిస్తే తత్పదంలో ఏం చేశావు? విశ్రమించావు. మళ్ళా శక్తివంతుడు అయ్యావు. ఎట్లా అయ్యావయ్యా? పొద్దున లేవగానే ఎట్లా వచ్చింది నీకు నూతనమైన శక్తి? ఈ మలిన చైతన్యం వెళ్ళి ఆ శుద్ధ చైతన్యంలో విశ్రాంతి తీసుకునేటప్పటికి ఏమైంది? ఆ శుద్ధ చైతన్యంలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడా మరల ఈ మలిన చైతన్యమైన అంతఃకరణానికి ప్రాప్తించినాయి. ప్రతిరోజు వ్యవహారంలో కోల్పోతుందట. దీన్నే ఎలక్ట్రాన్లు కోల్పోవడం, మళ్ళా ఎలక్ట్రాన్లు పొందడం, ఆర్బిటాల్స్ చేంజ్ అని మనం అయనైజేషన్ థియరీ చెప్తున్నాం కదా. ఏమిటి అయనైజేషన్ థియరీ? ఎన్ని ఉంటాయండి ఆర్బిటాల్స్? అయిపోయిందా? ఫిజిక్స్ కెమిస్ట్రీ చిన్నప్పుడే వదిలేసామా? ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు. ఏం చేస్తున్నాం మనం అప్పుడు? అందులో అయనైజేషన్ అంటే ఏం చేస్తున్నాం? అది ఇందులోంచి అందులోకి, అందులోంచి ఇందులోకి, ఇందులోంచి అందులోకి ఎలక్ట్రాన్లు ఎక్స్చేంజ్ అవుతున్నాయి. అవునా కదా? అప్పుడు ఏమైంది? వ్యాలెన్సీ మారిపోయింది, పొటెన్సీ మారిపోయింది, దాని అయానిక బంధం మారిపోయింది. నూతనమైనటువంటి పదార్థం వచ్చినట్టుగా కనపడుతుంది. అంటే అక్కడ క్లియర్ గా చెప్తానండి. నూతనమైన పదార్థం అమాల్గమేట్ వచ్చినట్టుగా కనపడుతుంది, కానీ అది వాస్తవానికి సత్యం కాదు. మరలా దాన్ని కనుక కెమికల్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యేట్ చేస్తే మళ్ళా వెనక్కి వచ్చేస్తున్నాం, ఎలిమెంట్స్ గా మళ్ళా విడిపోతుంది. మరి మిక్సర్స్ కాంపౌండ్ సత్యమేనా? మిక్సర్స్ అంటే ఏమిటి? అయానిక బంధం మారలా, స్థూలంలో కలిసిపోయినాయి. వాటిని ఏమన్నారు? మిక్సర్స్. కాంపౌండ్స్ అంటే ఏంటి? సూక్ష్మంలో కూడా కలిసిపోయినాయి. అర్థమైందండి? కానీ వాటిని వెనక్కి తీసుకొస్తే మళ్ళా వాటి మూల రూపాలను చెందుతున్నాయి. ఇది పదార్థ లక్షణంలో కనబడుతోంది కదా. మీరే ఉన్నారండి, అన్ని రకాల షడ్రుతులు రావాలంటే ఏం చేస్తారు? ఆయా పదార్థాలన్నింటినీ ఆ పదార్థంలో కలిపి వేసేసారు, అంతేనా కదా? మళ్ళా ఒకసారి వెంట తీయండి వెనక్కి అంటే ఏం చేస్తారు? అదేమిటయా నువ్వేగా వేసింది, నాకన్నీ విడివిడిగా కావాలి, పట్రా. అన్నం వండిన తర్వాత బియ్యం పట్రా, కుదరదు. పులిహార వండిన తర్వాత చింతపండు, ఉప్పు అన్ని వేరు వేరు చెయ్యి, కుదరదా? ఎందువల్ల కుదరడం లేదు? అగ్ని సంసర్గం జరిగింది అక్కడ. అది చేసేటప్పుడు ఏమైంది? అగ్ని సంసర్గం జరిగితే దాన్ని మరల మూల రూపాలకు తేవడం వీలు కాదు. ఒకసారి ఈ కొండను పెట్టుకెళ్ళి చిత్తాగ్నిలో భస్మం చేసామండి, మళ్ళీ ఒకసారి పట్టరా అన్నాం, ఇంత పట్టుకొచ్చేది ఒకటే పట్టరావడం, కొత్తగా రావడమే. అలా పాతది రావాలంటే వస్తుందా? రానే రాదు. నిన్న గడిచిపోయింది వాటికి తెమన్నామండి, తిండి చూద్దాం కాదా? ఇప్పుడే కదండి ఏదైనా చేస్తున్నారు మీరు. నేను ఏదైనా చేస్తానన్నాడుగా జీవుడు, ఏది చేయి చూద్దాం, చేయలే. తగలేసిన కూడా అతికేయి చూద్దాం, అతికేయలేదు. ఇలా నీ చేత కాని సృష్టిలో ఎన్నో ఉన్నాయి. కానీ అణువు నుంచి మహత్తు దాకా వ్యాపకమైన బ్రహ్మము ఒకటే. మృత్తిక యందు ఏ బ్రహ్మము వ్యాపించి ఉన్నదో కారణ బ్రహ్మముగా, కార్యబ్రహ్మముగా కొండలో కూడా అదే వ్యాపించింది. మృత్తిక యందు ఉన్నప్పుడు ఏమన్నాం? కారణ బ్రహ్మం అన్నాం. కొండగా ఉంటే ఏమన్నాం? కార్యబ్రహ్మం. ఈశ్వరుడుగా ఉంటే కారణ బ్రహ్మం అన్నాం, జీవుడుగా ఉంటే కార్యబ్రహ్మం అన్నాం. మహద్బ్రహ్మమునందు ఈ కార్యకారణములు ఐక్యపడుతున్నాయి కదా. కాబట్టి నువ్వు మహద్బ్రహ్మముగా ఎందుకు చూడవు? సర్వం బ్రహ్మేదిగా ఎందుకు చూడవు? ఇంకా అవతలకి వెళితే ఇవేవీ లేవు, పరబ్రహ్మం, పరం ఒక్కడే ఉన్నది, ఇవేవీ లేనే లేవు. కాబట్టి అన్నం బ్రహ్మేతి దగ్గర నుంచి సాక్షాత్తుగా పరం బ్రహ్మేతి దాకా వ్యాపకమై ఉన్నటువంటి అసిపదమును, చైతన్యమును గుర్తిస్తూ హిత్వా ద్వౌ శబలౌ వాచ్యౌ వాక్యం వాక్యార్థబోధనే యథా ప్రవర్తతే అస్మాభిస్తథా వ్యాఖ్యాతమాదరాత్. తత్వమస్యాది మహావాక్యములు నిజార్థమును ప్రతిపాదింపబోయి సర్వజ్ఞత్వాది కించిజ్ఞత్వాదికమగు వాచ్యార్థమును పరిత్యజించి ఏ రీతిగా లక్ష్యార్థమును ప్రవర్తిల్లుతున్నవో మేము అందరముతో ఆదరముతో వివరించితిమి. గురువు గారు ఏం చేస్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా, ఒరే నువ్వు ఇది కాదురా బాబు, అది కాదురా బాబు, రెండింటినీ విడవలసిందారా నాయన. లేదండి నేను ఏదో పట్టుకోవాలి,
వేరే ఏదో ఒకటి పట్టుకుంటే పరిమితం అయిపోతావయ్యా బాబు, నువ్వు స్వయాపకం కాదయ్యా. కాబట్టి తత్తుని తెలుసుకో. ఎందుకని త్వంపద సంగత్వాన్ని విడవడం కోసం. దీన్నేమో గట్టిగా పట్టుకుని ఉన్నాడండి. మరి ఇది విడిపించాలంటే ఏం చేయాలి? మీరేం చేస్తారు? చిన్నపిల్లవాడు ఒకటి ఇవ్వనని చేత్తో గట్టిగా పట్టుకున్నాడండి. మీరు కూరలు తరుగుతున్నారు, మీరేదో వేరే వైపు చూస్తూ ఉంటే ఆ కత్తి పట్టుకున్నాడు పోయాడు. 3 ఏళ్ల పిల్లాడు కత్తి పట్టుకుపోయాడు. ఇప్పుడు వాడిని కత్తి ఇవ్వరా అంటే వాడు ఇవ్వడం. ఏం చేయాలి వాడికి? ఇప్పుడు ఇంకోటి ఇవ్వ అమ్మా తల్లి. ఆ లాక్కు వాడు ఎంత వెంటబడినా వాడి చుట్టూ గిరగిరా తిరుగుతూ నేను పరిగెట్టిస్తాడు తప్ప ప్రయోజనం లేదు. వాడి చేతికి ఇవిడేం చేసిన తెలివిగా, వీడే ఈ లడ్డు తీసుకోవాలి, ఈ లడ్డు పట్టుకున్నాడు ఆ కత్తి అది. అర్థమైందండి? అదే తెలివితేటలు ఇక్కడ ఎందుకు వాడవయ్యా? ఆ బ్రహ్మముని అందిస్తే ఈ జీవుడు వదిలేస్తాడు కదా. కాబట్టి ఆ తత్పదముని అందుకో, ఆ తత్పద దృష్టిని అభ్యాసం చెయ్యి. ఈ త్వంపదం అదే వదిలేస్తుంది. నువ్వేం చెయ్యక్కర్వాడు. కత్తిని వదిలిపెట్టాలంటే ఆయన ఎంతసేపు వదిలిలాడినా వదిలిపెట్టాడు. దాంతో వాడికి ప్రమాదం కూడా. వాడే కోసుకుంటాడో పక్కవాడిని కోసాడో తెలియదు. అందుకని తెలివైన వాడు ఏం చేయాలంటే ఇప్పుడు దానికంటే ఉన్నతమైనటువంటి తత్పదమును అందించినట్లయితే ఈ త్వంపదం వదిలేసి. ఇంతవరకు కథ బాగానే వస్తుందండి. ఇదందరూ ఉపాసకులు కూడా చేస్తారు ఈ పని. దివ్యత్వాన్ని కూడా అందుకుంటాడు. ఆ దివ్యత్వమే లడ్డు, అదే ప్రసాదం, అదే అది కూడా వదిలిపెట్టాలండి. ఆ తత్పదాన్ని కూడా వదిలిపెట్టాలి. మరి ఎందుకని ఏదో ఒక రోజున మళ్ళా ఈ కత్తి స్మరణకు వస్తుంది. అదేనండి. ఎందుకని పూర్వాభ్యాస బలం. అందుచేత మరలా అభ్యాసం వచ్చి మరలా జీవుడు అయిపోతాడు. మరలా జగత్తు గుర్తుకొస్తుంది. జీవుడు అవగానే ఏం గుర్తుకొచ్చింది? జగత్తు గుర్తు. ఈ తత్పదం నష్టం మళ్ళా పోయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దానికంటే పైన ఉన్నటువంటి అఖండైకమైనటువంటి అద్వైతమైనటువంటి అసిపదమును అధిరోహించినట్లయితే ఇక మరలా ఎప్పటికీ కూడా చ్యుతి లేదు, అచ్యుతుడు అయిపోతావు అప్పుడు. అందుకని గురువు గారి బోధ ఎప్పుడూ కూడా అసిపదం అనే లక్ష్యార్థం వివరించబడుతూ ఉంటుంది. ఆలంబనతయా భాతి యో అస్మత్ ప్రత్యయ శబ్దయో అంతఃకరణ సంభిన్న బోధ సంత్వం పదాభిధ. ఏది అస్మత్ ప్రత్యయము యొక్కయు అస్మత్ శబ్దము యొక్కయు ఆలంబనత్వముగా అనగా విషయత్వ రూపమున ప్రకాశమునందు అందుతున్నదో, దేని బోధ అంతఃకరణముతో మిశ్రితమై కలుగుతున్నదో అది త్వంపద వాచ్యార్థము. తనకు తానుగా అతనికి ఏదైనా స్మరణ కలుగుతుందా లేదా? ఏ పని చేయాలన్నా వాడి బుర్రికి తోచాల్సిందే. అర్థమైందండి? బుద్ధి అనేది ఎవరికి తోచాలి? బుర్రికో బుద్ధి, జీవకో రుచి. వాడికే తోచిందంటావా? పక్కవాడు ఎవడన్నా చెప్పాడంటావా? పక్కవాడికి చెప్పినంత మాత్రం వీడు వినొద్దు, అంత సులభం ఏం కాదు. కాబట్టి ఎవడికి వాడికి స్వయం బోధ ఉన్నదా లేదా? ఉన్నది. ఆత్మబోధ అనేది స్వయం బోధవ్యం. అందుకని ఉపనిషద్వాక్యం ఏమిటి? ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయే. ఈ ఆత్మ కేవలాత్మ అనే అవసాన స్థితి వరకు తనను తానే ఉద్ధరించుకుంటుంది. ఆ ఉద్ధరణ ఎలా జరుగుతుందట? స్వబోధేన నాణ్యబోధేన. ఆత్మబోధలు అంటాడండి మాట. స్వబోధే నాణ్యబోధేన. ఇతరులు ఎవరైనా చెప్తే మాత్రం ఆత్మబోధ రాదట. ఎలా వస్తుందట? స్వబోధ. తనకు తానుగా స్ఫురించిన నాడే వాడు ఆత్మభావంలో ఉంటాడు, బ్రహ్మభావంలో ఉంటాడు, పరము వైపు చూస్తాడు. లేకపోతే వాడలాగా మారలేడు. బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే అది అన్యముగానే చూస్తాడు గాని అఖండంగా చూడలేడు. ఎవరైతే ఆత్మభావంలో బ్రహ్మభావంలో స్థితులై ఉంటారో, జీవన్ముక్తులై ఉంటారో వాళ్ళకి ఎప్పుడు ఉండే లక్షణం ఏమిటి? అఖండైక రసం, అద్వైతామృతం. కాబట్టి జాగ్రత్తగా ఈ అస్మత్ ప్రత్యయం యొక్క శబ్దము, మీరేదైనా కర్మ చేస్తున్నారనుకోండి, అస్మత్ అనుకోండి, మమ అనుకోండి అంటారా లేదా? ఏమిటి మమ? బా చేసేంత నువ్వే చూస్తున్నావని. అర్థమైందండి? ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నావు? అస్మత్ పితుహు అని పితృకార్యంలో చెప్పిస్తారు. అర్థమైందండి? ఎవరయ్యా? ఎవరో సుబ్బరాయి శర్మ, లేకపోతే ఇంకో వెంకటలక్ష్మి, లేకపోతే యజ్ఞమ్మ. పేరు తెలియదు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? యజ్ఞమ్మ. ఆయన పేరు తెలియదు అనుకోండి, యజ్ఞేశ్వర. అంతే, ఎవరైనా అంతే. ఎందుకయ్యా? ఆ సృష్టి యజ్ఞంలో పుట్టాడయ్యా వాడు. ఆ జీవుడు ఎక్కడ పుట్టాడు? సృష్టి యజ్ఞంలో పుట్టాడు. ఈ జగత్ ఎక్కడ పుట్టింది?
అది ఆ సృష్టి యజ్ఞంలోనే పుట్టింది. ఆ సృష్టి యజ్ఞం చేసిన వాడెవడు? బ్రహ్మగారు. బ్రహ్మయజ్ఞం అది. అందుకని బ్రహ్మకర్మలో భాగంగా ఈ జగజ్జీవేశ్వరులు పుట్టినాయి. కాబట్టి బ్రహ్మకర్మ ఫలమని ఎవరు అనుభవిస్తారు? మరి బ్రహ్మమే అనుభవిస్తాడంటావా? ఆయన ఎందుకు అనుభవిస్తాడు? తత్సాక్షి రూపిణి. అందుకని బ్రహ్మం అనగానే ఏం చేశాం? తత్తుకు సాక్షి ఆయన. త్వంతో ఆయనకు పనే లేదు. త్వం అంటే ఎవరు? జగజ్జీవేశ్వరులు. ఈ ముగ్గురు త్వం పదం. నీ తెలివిని బట్టి అయితే కాసేపు దేవుడుగా ఉంటాడు, కాసేపు జగత్తుగా ఉంటాడు, కాసేపు ఈశ్వరుడుగా. సత్వగుణ విశిష్టుడుగా ఉన్నప్పుడు ఈశ్వరుడుగా ఉంటాడు, రజోగుణ విశిష్టుడుగా ఉన్నప్పుడు జీవుడుగా ఉంటాడు, తమోగుణ విశిష్టుడుగా ఉన్నప్పుడు జగత్తుగా ఉంటాడు. ఎప్పుడైతే తత్సాక్షి రూపిణి అన్నావు అనగానే ఏమైపోయింది? గుణారహితుడైపోయాడు, గుణాతీతుడైపోయాడు. అప్పుడు వీటి యొక్క ప్రసక్తి అక్కడ లేనే లేదు. సమాధి నిష్టలో నీ నిద్ర గుర్తుకొస్తే ఏం చేస్తావు? అప్పుడు సమాధి నిష్టలో కూర్చోవాలని కూర్చున్నాడండి, ధ్యానం చేస్తున్నాడండి, మధ్యలో ఎవరు గుర్తొచ్చారు? నిద్ర గుర్తొస్తుంది. అదే అడ్డం. రాగానే ఏం చేశాడు? ఇటు వెళ్ళాల్సిన వాడు కాస్త ఇటు వెళ్ళాడు. ఏమైపోయింది? అప్పుడు హాయిగా బ్రహ్మాండంగా నిద్రపోయాడు. ఒక గంట తర్వాత లేచి, బా ఇవాళ ధ్యానం ఎంత బాగా కుదిరిందో తెలుసా? ఎవరికి తెలుస్తుంది? బయట నుంచి చూసేవాడికి తెలుస్తుంది. వీడు హాయిగా నిద్రపోయాడు. అంతేనా కాదా? కానీ మరి సమాధినిష్ఠుడు మరి బయటవాడికి తెలియదా? చూసేవాడికి అస్మత్ ప్రత్యయ, అస్మత్ శబ్ద. చూసేవాడికి తెలుస్తోంది, చేసేవాడికి కూడా తెలుస్తోంది. ఇందులో మరి ఏది బ్రహ్మము? చూడబడేది బ్రహ్మం అంటావా? చూసేవాడు బ్రహ్మం అంటావా? చూడటం బ్రహ్మం అంటావా? దృక్స్వరూపము. దృక్ బ్రహ్మేతి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దృశ్యము ద్రష్ట దాటించేశాడండి. ఇప్పుడు దృశ్యం ఉంటే చూడటం ఉంటుంది, ద్రష్ట అయితే నేను చూస్తున్నాను, సాక్షిగా ఉన్నాననే అహం ఉంది అక్కడ. అదే దృక్స్వరూపంలో ద్రష్ట అనే అహం లేదు, నిరీహం, అది నాహం. అది కాబట్టి దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి సర్వవేదాంత దిండిమః. కాబట్టి ద్రష్ట బ్రహ్మమని ఇప్పటిదాకా తత్పదమునందుకు తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాం? ఈ త్వంపదం కూడా వదిలేసావు కదా, దృశ్యం కూడా వదిలేసావు. ఇప్పుడు ఏం చేశాం? ద్రష్ట స్థానం నుంచి దృక్ స్థితికి, లక్ష్యార్థ స్థితికి మరలా మార్చేశాం. త్వంపదానికి లక్ష్యార్థంగా చెప్పినప్పుడేమో తత్పదమైంది, తత్పద లక్ష్యార్థంగా చెప్పినప్పుడు అసిపదమైంది. అర్థమైందండి? ఎప్పటికప్పుడు లక్ష్యార్థం మారుతూ ఉంటుంది అన్నమాట. అలా మార్చకపోతే పరిణామం పూర్తి కాదు. 10వ క్లాస్ పూర్తి అవగానే వాడు చదువు అయిపోయిందంటే ఏం చేస్తాం? అప్పుడు చాలా అవుతారా బాబు, 10కి ఏం పూర్తయింది ఇక్కడ, చాలా కష్టపడ్డానండి బాబు, కొన్న 3 నెలలు విశ్రాంతి తీసుకోవాల్సిందే అని అంటాడు. ఈ లోపలే ఇంటర్మీడియట్ మొదలెట్టేస్తారు. అందుకే ఇప్పుడు 10th క్లాస్లో ఏం చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు 11th 12th దాకా పెట్టేసి 10th ఎగ్జామినేషన్స్ అయిపోయి రిజల్ట్స్ రాకముందే జూనియర్ ఇంటర్ మొదలెట్టేస్తాడు. ఎందుకని? వీడు ఒళ్ళు విరిచి విశ్రాంతి తీసుకోవడం 3 నెలలు పోతుంది. అలాగే మనం కూడా 1 గంట ధ్యానం చేయడం, 23 గంటలు రెస్ట్ తీసుకోవడం. ఎందుకని 1 గంట ధ్యానంలో కష్టపడిపోయాను కదా, మరి మూడు కష్టం అనుభవించేస్తే అని మామూలుగా వ్యవహారంలో విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ త్వంపదానికి వచ్చి వ్యవహారానికి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చేసాం? త్వంపదంలోకి వచ్చేస్తున్నాం. గాఢమైన సమాజ నిష్టలు ఎక్కడున్నావు? తత్పదంలో ఉన్నావు. అర్థమైందండి? చూసుకోండి, మనం 24 గంటల్లో గాఢమైన సమాజ నిష్టలు ఎంతసేపు ఉంటున్నాం? చాలా తక్కువ సమయం. కానీ ఆ కాస్త సమయం మీకు అత్యధికమైనటువంటి శ్రమ కలుగుతుంది. మీ అంతఃకరణాన్ని ఎంత శ్రమ కలుగుతున్నాయా అంటే రేపు చూద్దాంలేండి, రేపు మళ్ళీ ఇదే టైం చూద్దాం. కనీసం 24 గంటలు గ్యాప్ ఇస్తే కానీ, వ్యవహారంలో తిరిగితే కానీ మళ్ళా సమాజ నిష్టలో ప్రవేశించడానికి ఉత్సాహపడదు. ఎందుకని? దురభ్యాసం చేత, వ్యవహారమే సత్యం అనుకోవడం చేత, భ్రాంతిగతమైనదే సత్యం అనుకోవడం చేత, వాచ్యార్థమే సత్యం అనుకోవడం చేత, సంసారమే సత్యం అనుకోవడం చేత, అహంకార మమకారాదులే సత్యం అనుకోవడం చేత కదలడమే బాగుందనటం చేత స్థిరంగా ఉంటాం బాగోదు. ఏది బాగుంటుందండి? ఎప్పుడు పరిగెడుతూ ఉంటే బాగుంది. చాలా జాగ్రత్తగా త్వంపద లక్ష్యార్థమైనటువంటి తత్పదమునందు ప్రవేశించాలి. అక్కడ స్థిరపడ్డాక తత్పద లక్ష్యార్థమైన అసిపదంలో ప్రవేశించాలి. ఈ రెండింటినీ అస్మత్ నావి
ఈ తత్వములు ఎవరు అండి? నావి. అక్కడ కూడా మమకారం ఉందట. ఇంత చేస్తే అక్కడికి వెళ్ళి కూడా వీడే పూర్వాభ్యాస బలం చేత ఏమన్నాడు? ఆ తత్పదము నాదే, ఈ త్వం పదము నాదే. ఆ నాదిని విడవరా బాబు అనే కదా నేను అక్కడికి పంపించింది. పంపిస్తే ఏం చేశాడు వీడు? ఆ బ్రహ్మాండము నాదే, ఆ సృష్టి నాదే, ఈ వీళ్ళందరూ నా వాళ్లే, వీళ్ళందరి సుఖ దుఃఖాలు నావే, వీళ్ళందరినీ ఉద్ధరించే బాధ్యత కూడా నాదే అన్నాడు. ఎక్కడికి వెళ్ళి కూర్చుని? తత్పదానికి వెళ్ళి కూర్చుని. వేరే 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 వీటి దురభ్యాసం, వీటి దుర్లక్షణం ఎక్కడికి వచ్చినా పోలే. కొన్ని ఇంట్లో అలా ఉన్నాడండి. ఆశ్రమానికి వచ్చినప్పుడైనా ఎలా ఉండాలి? ఇక్కడ తత్పదంగా ఉండాలి, అక్కడ తొంపదంగా ఉన్నావు. అది వదిలించుకోవడానికే ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చి కూడా అక్కడ ఉన్నట్టే ఉంటాడు. అప్పుడు ఏమైంది? ప్రయోజనం లేదుగా, నేను నాది వదలలేదుగా. అది వదలకపోతే సంసారం వదులుతుందా? ఇప్పుడు చిన్న సంసారం కాస్త ఏమైంది? పెద్ద సంసారం అయిపోయింది. ఎప్పుడు తత్పదంలో బ్రహ్మస్థానంలో కూర్చున్నాడు. వెళ్ళి ఏకంగా బ్రహ్మాండం అంతా నాదే, దీని బాగోగులన్నీ నావే, దీని మంచి చెడులన్నీ నావే, దీన్ని బాగు చేసే వరకు నేను కష్టపడాల్సిందే నాకు. అక్కడ త్వంపదంలో కష్టం ఉందనే కదా ఈ తత్పదంలోకి వచ్చావు. మళ్ళా ఇక్కడికి వచ్చి కూడా అదే ఉద్ధరణ, అదే రాళ్ళు పిండి కొడతానంటావే. అంత అర్థం లేదయ్యా పని అంతా, నువ్వేం చేయక్కర్లేదు. అర్థమైందండి? ఎందుకని? ఆత్మ అవ్యవహారీ. మర్చిపోకూడదండి. ఆత్మభావం దగ్గరే నువ్వు అవ్యవహారిగా ఉంటేనే ఆత్మభావం స్థిరపడుతుంది. వ్యవహారిగా ఉన్నంతకాలం నువ్వు జీవుడివే, జీవభావంలోనే ఉంటావు. అవ్యవహారి ఆత్మ అవ్యవహారి. ఆత్మా నిత్య, ఆత్మా శుద్ధ, ఆత్మా బుద్ధ, ఆత్మా ముక్త, ఆత్మా సచ్చిదానంద. సచ్చిదానందం బ్రహ్మేతి, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మేతి, ఏకం సద్బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఇవన్నీ వరుస క్రమంలో ఉన్నాయి. దేంతో మొదలైంది? ఆత్మ అవ్యవహారీ. మూడవస్థలలో వ్యవహరించకుండా ఉండే ప్రజ్ఞ ఏదో అదే ఆత్మ, వ్యవహరించేది కాదు. అర్థమైందండి? కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ బ్రహ్మము అబ్రహ్మమును విడదీసుకోవాలి. వాచ్యార్థ లక్ష్యార్థములను జాగ్రత్తగా విడదీసుకోకపోతే అది నీకు అందుబాటులోకి రాదు. మాయోపాధిర్జగద్యోని సర్వజ్ఞత్వాదిలక్షణ పారోక్ష్యశబల సత్యాద్యాత్మక సత్పదాభిధ. మాయయే ఉపాధిగా తాను జగత్కారణమై సర్వజ్ఞత్వాది లక్షణములతో శోభిల్లువాడు, పరోక్షత్వముతో మిళితమై సచ్చిదానంద స్వరూపుడైన ఈశ్వరుడే త్వంపద వాచ్యార్థము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే ఇప్పుడు ఎంతసేపు చెప్పింది. ఎప్పుడూ కూడా ఈశ్వరుడు మాయోపాధికుడు, జీవుడు అవిద్యోపాధికుడు. కాబట్టి జీవుడు కార్యములన్నీ దేంతో కూడుకొని ఉంటాయి? అవిద్యతో కూడుకొని ఉంటాయి. ఈశ్వర కార్యములన్నీ దేంతో కూడుకొని ఉంటాయి? మాయా కార్యములై ఉంటాయి. కానీ ఆ మాయ ప్రతిబింబమే ఈ అవిద్య, ఆ ఈశ్వర ప్రతిబింబమే ఈ జీవుడు. బింబ ప్రతిబింబయోర్ ఐక్యభావేతి. జ్ఞానం అంటే ఏంటట? బింబము వేరే ప్రతిబింబము వేరే అని చెప్తే అజ్ఞానం. బింబ ప్రతిబింబయోర్ ఐక్యభావేతి ఇది జ్ఞాన. ఆ శివుడు ఈ జీవుడు ఒకడేరా బాబు. ఆ మాయా ఈ అవిద్య ఒకటేరా నాయన. అది లేనిదైతే ఇది లేనిదే, అది ఉంటే ఇది కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నింటి ఐక్యభావమైనటువంటి సర్వవ్యాపకమైన సర్వగతమైన సర్వసాక్షి అయినటువంటిది బ్రహ్మము మాత్రమే. ప్రత్యక్ పరోక్షతైకస్య సద్వితీయత్వపూర్ణత విరుధ్యతే యతస్థ తస్మాల్లక్షణ సంప్రవర్తతే. చూడబోతే ఇవన్నీ విడివిడిగా వేరువేరుగా ఉన్నట్లే కనబడుతున్నాయి. పరిశీలిస్తే ఎలా ఉందట? ఈశ్వరుడేమో కైలాసంలో కూర్చున్నట వణకకుండా, పైనుంచి గంగ పడుతూనే ఉందట నిరంతరాయంగా 365 రోజులు. ఈ జీవుడు నెత్తి మీద చెంబుడు జన్నీళ్ళు పోసుకోమంటే వీడు గదగద ఓడు. వీడెక్కడ ఆయన భిన్న లక్షణం కనబడటం లేదు. ఒక కన్నేమో సూర్యుడట, ఒక కన్నేమో చంద్రుడట, మూడో కన్ను ఏకంగా అగ్నిస్వరూపమేనట. వీడికేమో కళ్ళజోడు పెట్టుకోకపోతే కళ్ళు కనబడదు.
ఎక్కడ జీవుడు ఎక్కడ ఈశ్వరుడు అంటే ఏమిటంటే నాకు అర్థం కాదు. జీవేశ్వర ఏకమంట నాకు అంతా భిన్నంగానే కనపడుతుంటే జీవేశ్వరు అభిన్న అంటావే. ఆయనేమో మూడో కన్ను తెరిస్తే సకల సృష్టిని భస్మం చేయగలడు. వీడేమో మంచంలోంచి లేవలేడు. వీడెక్కడా వాడెక్కడ ఏం చెప్తారండి మీరు? అంటే అధిక్షేపించాలంటే, అడ్డం చెప్పాలంటే, ఇది భిన్నమని చెప్పాలంటే, అభిన్నమని చెప్పడానికి ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో దానికి 1,00,000 రెట్లు శాస్త్రాలు భిన్నమని చెప్పడానికి ఉన్నాయి. ఎన్ని వాదనలు ఉన్నాయో ఇట్లా ఏ పద్ధతిగా చూసినా కూడా అది భిన్నమనే అనిపిస్తుంది, అభిన్నం అనిపిస్తుంది. ఎందుకని? ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వశక్తిమంతుడు, కాలత్రయాన్ని దాటినవాడు, దేహత్రయం లేనివాడు, ముల్లోకాలను అతిక్రమించినవాడు, విరాట్ స్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు. వీడో ఎంతున్నాడండి? గుప్పెడు ఉన్నాడో లేదు, గట్టిగా కాలిస్తే గుప్పెడు బూడిదైపోతాడు. అంతేనా కాదా? ఇంటిలో మంటంలో కొండ కాలిపోయిందండి, అప్పుడు ఎంత మిగిలింది? ఎంత ఇస్తాడు మీకు చివరికి? అస్థి కాసాయం చేయడానికి ఓ గుప్పెడు బూడిద ఇస్తాడు. అది అయిపోయా 6 అడుగుల దేహం గుప్పెడు బూడిదై. మరి ఈ జీవ శరీరమే సత్యం అంటావే, ఈ జగత్తే సత్యం అంటావే? ఇదో చిన్న కొండ అయితే అదో పెద్ద కొండ, అది పగలేస్తే అది పోతుంది, ఇది పగలేస్తే ఇది అని ఈ సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలకు అధిష్టానమైనటువంటి ఈశ్వరుడో మరి వాడు ఎప్పటికీ పోడే. వాడి జననం లేదు, మరణం లేదు. మరి జీవుడుగా అబ్బో నేను పుట్టానండి బాబోయ్, నువ్వు పుట్టలేదురా బాబోయ్, నువ్వు ఎన్నిసార్లు ఏమన్నా నేను ఒప్పుకోను. నన్ను ఏదో మాయ చేయడానికి, బుట్టలో వేయడానికి నేను పుట్టలేదని చెప్తున్నారు, కానీ అది సత్యం కాదని నాకు తెలుసు. పలానా కావాలంటే నా డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి, అక్కడ పలానా ఊళ్ళో పుట్టాను, పలానా హాస్పిటల్లో పుట్టాను, రికార్డు ఉంది అక్కడ. అలాగే పలానా చోట గ్యారంటీగా పోతావు. అంతేనా కాదా? ఈ లోకంలో కాదు ఇంకో లోకంలో పోతావు. కానీ జాగ్రత్తగా గమనిస్తే అఖండైక లక్షణంతో చూసినప్పుడు మాత్రమే, అపరోక్ష దృష్టితో చూసినప్పుడు మాత్రమే, అంటే ప్రత్యక్ష పరోక్షాలుగా చూసినప్పుడు అది ఏకత్వం అని చెప్పడానికి వీలు కావడం. అసలు స్త్రీ పురుషులు ఏకమంటేనే ఎవరు ఒప్పుకోరు. మీరిద్దరు ఓటారా? ఈయన పిల్లలు కనమంటే కనలేడు, ఆవిడని గడ్డ పెంచమంటే పెంచలేడు. కావాలంటే పడమటి సంధ్యారాగం సినిమాతో అందులో ఈ డైలాగ్ ఉంటుంది. అమెరికా వెళ్తాడన్నమాట ఇక్కడి నుంచి, ఇండియా నుంచి. అక్కడంతా సమానమే అన్నయ్య, ఇక్కడ తేడా లేవు, మీలాగా స్త్రీ పురుషుల భేదం ఉండదు ఇక్కడ అని వాళ్ళ తమ్ముడు అక్కడ అమెరికాలో స్థిరపడిపోతాడు అనమాట. ఆయన వెళితే ఏమిట్రా తేడా లేదంటే ఏమిటి, గడ్డ పెంచమని వాళ్ళని వాళ్ళు పెంచలేరు, పిల్లల్ని కనమని బిడ్డలు కనమని వీడిని వీళ్ళు బిడ్డలుగా ఎలా సమానం అవుతారా? ఎప్పటికీ సమానం కాదు. కాబట్టి ఇప్పుడు ప్రత్యక్షం పరోక్షం ఈ దృష్టితో చూస్తే ఏమనిపిస్తుంది? భిన్నమనే అనిపిస్తుంది, అంతే, సందేహం లేదు అందులో. ఎందుకని ఏ శరీరం ఏ ఉపాధి బలం ఆ ఉపాధిదే. ఈ ఉపాధికి ఉన్న బలం ఆ ఉపాధికి రాదు, ఆ ఉపాధికి ఉన్న బలం ఈ ఉపాధికి రాదు. వచ్చి ఒక ఆవిడని బస్తాడు బియ్యం లేపమ్మా అన్నాం. బస్తాడు బియ్యం కాదు, పిల్లాడిని లేపడం కుదరలేదు. బస్తాడు బియ్యమే లేపుతుంది. 10 కిలోలను పిల్లాడిని లేపలేని ఆవిడ బస్తాడు బియ్యం లేపమంటే లేపుతుందా? మరి అదే ఈ రైతు వెళ్ళి మరి అక్కడ వడ్ల బస్తా అవలేలగా లేపి అవతల పడేస్తాడు. పైగా లారీడు బస్తాలు ఎత్తుతాడు పైకి. మరి అతని బలం ఎక్కడ, నీ బలం ఎక్కడ? కొంచెం లేపాలంటే కష్టం, కంచం లేపడం మాత్రం సులభం. ఇది జీవుడి పద్ధతి, అంతేనా కాదా? అందుకని పూర్వం పెద్దలు అనేవాళ్ళు, నాయన కంచాలు లేపడమైనా కొంచాలు లేపడం ఏమైనా ఉందే? ఎందుకని వడ్లు దేంతో కొలుస్తారు? కొంచాలతో కొలుస్తారు. కొంచెం లేపడం చేత కానీ వాడికి కంచం లేపితే మాత్రం ప్రయోజనం ఏముంది? కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలట. ప్రత్యక్ష పరోక్ష విధానాలను విడనాడి అపరోక్ష దృష్టితో మాత్రమే జ్ఞాన మార్గంలో పరిశీలించాలి, కానీ కర్మ మార్గంలో ఉన్నటువంటి ప్రత్యక్ష పరోక్ష విధానాలను జ్ఞాన మార్గానికి అనువదించరాదు, అన్వయం చేయరాదు. ఒక వస్తువున ప్రత్యక్త్వం పరోక్షముతో సద్వితీయత అఖండత్వమును అని విరుద్ధ ధర్మములు ఉండజాలవు కనుక లక్షణము వనర్పబడుతుంది. సాధారణంగా మీరు గమనిస్తే మీరే మీ జీవితం అంతా వ్యాపించి ఉన్నారు, సత్యమేనా? మీ జీవితం అంతా ఎవరున్నారండి? ఎవరినైనా అడిగాం, మీ జీవితం అంతా ఎవరున్నారు? నేనేనా? నేననే అంటాడు. ఏమయ్యా ఇప్పుడేగా వ్యాపకుండా కాదు పరిమితి ఉన్నావు కదా, 100 సంవత్సరాల జీవితం అంతటా నీవు ఎలా వ్యాపించావు? మరి
ఆ వ్యాపక ధర్మం ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టే. నీ శరీరం అందంతటా నీవు వ్యాపించి ఉన్నావా లేదా? లేనంటావేమిటి? కన్నులో ఉంటే కాల్లో లేనండి, కాల్లో ఉంటే కన్నులో లేనంటావా? కాళ్ళు కన్ను కలిస్తేనే కదా నడుస్తున్నావు, లేకపోతే అట్లా నడుస్తావు. కాబట్టి వ్యాపకుడవేనా కాదా? కాబట్టి నీలో పరిమిత లక్షణం ఉందా, వ్యాపక లక్షణం ఉందా? వ్యాపక లక్షణమే ఉంది. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు ఒప్పది? జన్మతహానే వచ్చిందా నీకు? ఆ జన్మతహానే వచ్చిందండి. ఆ జన్మతహా వచ్చిన వ్యాపక లక్షణమే బ్రహ్మం. సరే, ఓటైపోయింది. ఏమయ్యా, నువ్వేం చేసినా తెలిసే చేస్తావా, తెలియకుండా చేస్తావా? ఎవరినైనా సరే చేయమని అడిగామండి, పంచదార ఎలా పట్టుకెళ్ళావమ్మా, తెలిసి పట్టుకెళ్ళావా తెలియకుండా పట్టుకెళ్ళావా అంటే ఏం చెప్తుంది? తెలిసే పట్టుకెళ్ళి. అదే తెలియకుండా ఏ చేమ కూడా చేయదు. చేమే చేయనప్పుడు ఎందుకు చేస్తావు? నీవు కూడా ఏది చేసినా తెలిసే చేసావా? పుట్టడం తెలిసి చేశానంటావా, తెలియక చేశానంటావా? తెలిసే చేసావా? పోవడం తెలిసి చేస్తానంటావా, తెలియకుండా చేస్తానంటావా? అది కూడా తెలిసే చేస్తావు. జీవుడికి తెలియకుండా ఏం జరగదు అక్కడేమి. కాబట్టి తెలియడం అన్న లక్షణం నీ స్వాభావికం అంటావా, అప్పు తెచ్చుకున్నానంటావా? మా అమ్మా నాన్న దగ్గరికి అప్పు తెచ్చుకున్నానంటావే? లేదే, స్వాభావికమే కదా. మరి స్వాభావికము బ్రహ్మము కాదా? అది జన్మతహానే ఉంది కదా. కాబట్టి నీకు జ్ఞానము అన్నది అలాగే వ్యాపక లక్షణం కూడా ఉంది. రెండు లక్షణాలు, ఇవి రెండు బ్రహ్మ లక్షణాలే, జ్ఞానము వ్యాపకము. సరే, నేను దేంట్లో అయినా కలిసిపోతున్నానండి అంటావేమో. ఏది ఓసారి కలిసిపోయి చూపెట్టి చూద్దాం. 100 ఏళ్ళు ధరించిన ఈ శరీరంలోనే నువ్వు కలిసి ఉండటం లేదు. కలిసి ఉండేటట్లయితే నీతో పాటే పట్టుకుపోయేవాడివిగా, పట్టుకుపోవట్లేదుగా. ఆ శరీరాన్ని అక్కడ వదిలేసి పోతున్నావు. మరి అప్పుడు కలిసి ఎలా ఉన్నావు? కలిసి లేవు. కలిసి ఉన్నానని అనుకోవడమే భ్రాంతి తప్ప నిజంగా నువ్వు కలిసి లేవు. ఎప్పటి నుంచి కలిసి లేవు? పుట్టుకతోనే కలిసి ఉన్నావా? తర్వాత విడిపోయావా? ఎప్పుడు కలిసి ఉన్నావు, ఎప్పుడు విడిపోయావు? ఎప్పుడూ కలిసి లేవు. అప్పు తెచ్చుకుని గుర్తించవచ్చు, తర్వాత ఎప్పుడో జ్ఞానం వచ్చినాక గుర్తించవచ్చు. కానీ ఉన్నదేగా నువ్వు గుర్తించింది. నేను విడిగా ఉన్నాననేది గుర్తించావు, అది ఉండడమేగా. కాబట్టి జన్మతః నీవు ఈ కొండతో కలిసి లేవనే సత్యం నీకు తెలుసా తెలీదా? ఆ విడిపోయి ఉండడమేగా సాక్షిత్వం అంటే. కాబట్టి ప్రకాశ లక్షణము బ్రహ్మమే, జ్ఞాన లక్షణము బ్రహ్మమే, సాక్షిత్వ లక్షణము బ్రహ్మమే. మరి ఇప్పుడు నువ్వు బ్రహ్మం అంటావా, జీవుడు అంటావా? లక్షణ రీత్యా చూసినప్పుడు, పరోక్ష జ్ఞాన రీత్యా చూసినప్పుడు, అపరోక్ష జ్ఞాన దృష్ట్యా చూసినప్పుడు నువ్వెవరవయ్యా అంటే బ్రహ్మమే అయి ఉన్నావు. నువ్వు వ్యవహారం దృష్ట్యా చెప్తున్నావు, కానీ అవి కాదు కదా. ఆ వ్యవహారం మారిపోతూ, ఒకప్పుడున్న వ్యవహారం, ఒక గంటలో ఉన్న వ్యవహారం మరో గంటగా లేనే లేదు. కాబట్టి స్వభావజన్యమైనటువంటి నీ స్వాభావిక లక్షణాలు ఎప్పుడూ కూడా బ్రహ్మమే అయి ఉన్నాయి. నీవు సర్వవ్యాపకుడవు, నీవు సర్వసాక్షివి. ఇంకేమిటండి, అందరిలో కూడా నువ్వు జ్ఞానస్వరూపు, జ్ఞానమే నీవు. అజ్ఞానం అయ్యే అవకాశమే లేదు. సరే, ఈ 3 లక్షణాలు అందరూ ఒప్పుకున్నారా లేదా? మరో 2 లక్షణాలు ఉన్నాయండి. ఆ 2 కూడా మనం చూసేస్తే పూర్ణంగా చూసేసినట్టే. సరే, నీవు స్వభావతః సంతృప్తి కలిగిన వాడివా, అసంతృప్తి కలిగిన వాడివా? స్వభావతః కాసేపు ఏదో ఆకలేసినప్పుడు అన్నం తింటావు, మళ్ళీ అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ స్వరూపంలోకి వెళ్ళిపోయావు. నీ స్వరూపం ఏమిటి? సంతృప్తి. ఏదో పని చేసావు, అలసట వచ్చింది, ఏం చేసావు? విశ్రాంతి తీసుకున్నావు. ఆ విశ్రాంతిలో ఎక్కడికి వెళ్ళావు? మళ్ళా స్వరూపంలోకి వెళ్ళావు. ఫలితం ఏమిటి? సంతృప్తే. ఎప్పుడూ సంతృప్తే ఉంటుందంటావా, అప్పుడప్పుడు అసంతృప్తి ఉంటుందంటావా? అంతేనా కాదా? ఆలోచించి చూడండి. 100 సంవత్సరాల జీవితంలో 100 సంవత్సరాల జీవితం అసంతృప్తేనండి అని అనడానికి అవకాశం ఉందా? ఛాన్సే లేదు. అర్థమైందండి? అప్పుడప్పుడు అలా వచ్చిపోతుందేమో కానీ అసంతృప్తి 99.9% ఉన్నది సంతృప్తి. అసంతృప్తి ఎంత శాతం ఉందటయ్యా అంటే మానవుడికి 0.1%. అదే కథలుగా చెప్పుకుంటున్నావు అంతే. చెప్పుకొని జీవుడని భ్రాంతి చెందుతున్నావు. కానీ నీలో ఉన్నటువంటి పూర్ణత్వ లక్షణం 99.9% ఉంది. అందుకని 3 దుర్లభములు ఏమిటండి?
దుర్లభం త్రయమేవైచ మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశ్రయం. నీకే కోరిక కలిగినా ఆ కోరిక కొరకు నీవు శ్రమించినా అదంతా నీ జీవితం మొత్తం మీద ఎంత పర్సెంటేజ్ అండి? 0.1 అంతే. నీ ఆత్మకథ రాద్దామని ప్రయత్నించాట ఒక ఆయన. ఏమని రాయాలి ఇప్పుడు? రాయబోతే రావడం లేదట. ఎందుకని? అంతా సంతృప్తిగానే ఉంది. ఏం రాస్తాడు? మన అసంతృప్తి ఉంటే రాయొచ్చు. అది చేద్దాం అనుకున్నాను, ఇది చేద్దాం అనుకున్నాను, అలా చేద్దాం అనుకున్నా, ఇలా చేద్దాం అనుకున్నా, అలా అవుదాం అనుకున్నాను, ఇలా అవుదాం అనుకున్నా. ఇదేగా ఆత్మకథ అంటే. కానీ నిజానికి అక్కడేం లేదే. ఎందుకని? స్వభావత జన్మత నీకు ఈ 4 లక్షణాలు ఉన్నాయి. ఏమిటది? అయం సంతృప్త, అయం సర్వవ్యాపక, అయం జ్ఞానస్వరూప, అయం సాక్షిస్వరూప. అయం అంటే నేను. ఈ నేనుకి 4 లక్షణాలు ఉన్నాయని తెలిసిపోయిందా తెలిసిపోలేదా? ఇంకా ఆఖరి లక్షణం, 5వ లక్షణం. నీవు ఎవరికైనా నీ జీవితం మొత్తం మీద ఏమైనా ఇవ్వడం కానీ పుచ్చుకోవడం కానీ చేసేవా చేయలేదా? ఏమైనా ఇవ్వడం కానీ పుచ్చుకోవడం కానీ చేసేవా చేయలేదా? పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల జీవితం మొత్తాన్ని యూనిట్గా తీసుకున్నాం. ఏమైనా ఇవ్వడం కానీ పుచ్చుకోవడం కానీ చేసావా చేయలేదా? దానము ప్రతిగ్రహిత్వం చేసావా చేయలేదా? చేసావా? పుచ్చుకున్నవాడెవడో ఇచ్చిన వాడెవడో ఆఖరి శ్వాసలో గుర్తు చేసుకుని ఆత్మకథ రాసి చెప్పు. ఎందుకంటే మరి అప్పటిదాకా టైం ఉందిగా ఇవ్వడానికి పుచ్చుకోవడానికి. ఆఖరి శ్వాసలో ఒక ఆయన ఆత్మకథ రాయడానికి పూనుకున్నట్ట. నేను పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల ఎవరెవరికి ఏమి ఇచ్చానో, ఎవరెవరి దగ్గర ఏం పుచ్చుకున్నానో వాళ్ళ అబ్బాయికి లెక్క చెప్పాలని పెన్ను పేపర్ రెడీగా పెట్టుకున్నాడు. ఎప్పుడు? ఆఖరి శ్వాసలో. ఎప్పుడు రాయాలి ఈ లెక్కంతా? అసలు ఆఖరి శ్వాసలో ఈ లెక్కంతా గుర్తుకొచ్చేదేనంటావా? పోనీ ఇప్పుడు చెప్పు చూద్దాం. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరికి ఏమి ఇచ్చావో చెప్పలేవండి. పోనీ ఎవరెవరి దగ్గర ఏం పుచ్చుకున్నావో చెప్పు. చెప్పలేవు. ఎవరి దగ్గర ఏమి పుచ్చుకోకుండానే 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అవజేసేవే ఎలా సాధ్యం? పోనీ ఎవరికి ఏమి ఇవ్వకుండానే నీ జీవితం పూర్తి చేశానని చెప్పు చూద్దాం. అది వీలు కావడం లేదు. ఎందుకనిట? ఎందుకో చెప్పండి. సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రాన్ని అడిగారట, ఏమమ్మా నీలో రోజు మిలియన్ల గ్యాలన్లు నదుల జలాలు వచ్చి చేరిపోతున్నాయి కదా, నువ్వు కాస్త మంచినీరుగా మారచ్చు కదా. అన్ని మంచినీళ్ళు వచ్చి చేరుతున్నాయే, నువ్వు ఆ ఉప్పు నీళ్ళే ఉంచుకున్నావే, ఆ ఉప్పు నీళ్ళు పోగొట్టుకుని హాయిగా మంచినీళ్ళు అయిపోతే ఆ నదితో పాటు ఈ సముద్రం కూడా మా అందరికి ఉపయోగపడుతుంది, మేము ఎంత బాగుపడతాము అని అన్నారు. అప్పుడు సముద్రం ఏమందట, ఆయన నా దగ్గర నుంచి ఆవిరైన నీళ్ళకి ముందు లెక్క చెప్పు. దీనికి లెక్క చెప్తే నాలో కలిసే నీళ్ళకి లెక్క చెప్దాం. అంతే కదా. ముందు నేను ఇస్తున్నాను, తర్వాతే నాలోకి పుచ్చుకుంటున్నాను. అంతేనా కాదా? ఇప్పుడు సముద్రం ఇవ్వడం ద్వారా తగ్గిపోయిందా, పోనీ పుచ్చుకోవడం ద్వారా పెరిగిపోయిందా? కాబట్టి నువ్వు సముద్రం లాంటి వాడవు. నువ్వు ఇవ్వడము పుచ్చుకోవడము స్వాభావికమైన సందర్భమే తప్ప అది సందర్భోచితమైనటువంటిగా కనబడుతుంది తప్ప వాస్తవానికి దానివల్ల నువ్వు పెరగాలేదు తరగాలేదు. హాని వృద్ధులు లేనివాడవు. సముద్రము వలె హాని వృద్ధులు లేనివాడవు. అవునా కాదా? మరి హాని వృద్ధులు లేనిది ఏది? బ్రహ్మమే. దానికి తరుగు లేదు పెరుగు లేదు, ఎప్పుడూ ఒకలాగానే ఉంటుంది. ఆ ఎప్పుడూ ఒకలాగా ఉండడమే కదా బ్రహ్మం అనే లక్షణం. కాబట్టి హాని వృద్ధులు లేకపోవడం బ్రహ్మము యొక్క లక్షణం కదా. కాబట్టి లక్షణ రీత్యా ఈ 5 లక్షణాలు ఎవరివి? బ్రహ్మమే. అర్థమైందండి? అయం స్థిర. హాని వృద్ధులు లేకపోవడాన్ని ఏమంటారు? స్థిర. అర్థమైందండి? అయం సర్వవ్యాపక, అయం సాక్షి, అయం జ్ఞానస్వరూప, అయం స్థిర. ఇంకోటేమిటి? అయం తృప్త. అర్థమైందండి? అతృప్తికరస్య లేనే లేదు అసలు. ఊరికే అనుకుంటున్నావు అంతే, భ్రాంతి చేత అంతే. లడ్డు చేతికి ఇవ్వలేదు మా అమ్మ, లడ్డు చేతికి ఇవ్వలేదు మా అమ్మ, మా జగజ్జనని ఎక్కడ ఉందో ఇవ్వడం, నా లడ్డు నా చేతికి, నా మోక్షం నాకు ఇవ్వలేదు, నా మోక్షం. ఓరే నువ్వు మోక్ష స్వరూపుడివిరా అనే జ్ఞానాన్ని ఇవ్వడమే ఇవ్వడం మోక్షం. నీ స్వరూపమే మోక్షం నాయనా.
అనే తెలివిని ప్రసాదించడమే మోక్షం ఇవ్వడం. నేను బంధస్వరూపుడను బద్ధస్వరూపుడను అని నీ స్వరూపానికి లేని భ్రాంతిని నువ్వు అన్వయం చేసుకుని చూస్తున్నావే, అది ఈ జ్ఞానం వల్ల ఏమైంది? తొలగిపోయింది. భ్రాంతి, చీకటి అనే భ్రాంతి తొలగిపోతే ప్రకాశం అనే వెలుగు ఎప్పుడూ ఉన్నదే. కాబట్టి 6వ లక్షణం ఏంటండి? అయం మోక్షస్వరూప. అదేనండి. మరి ఆ మోక్షస్వరూపం ఎవరు? బ్రహ్మమే. ఇలా మీరు లక్షణ రీత్యా చూస్తే ఎప్పుడు చూసినా, ఏ సందర్భంలో చూసినా, ఏ అవస్థలో చూసినా మీరు బ్రహ్మమే అయి ఉన్నారు. కాబట్టి తత్వమస్యాది మహావాక్యములు ఎలా చెప్తున్నాయండి? లక్షణ భాగ లక్షణ సోయమిత్యాది వాక్యస్థ పదయోరివనాపరా. అర్థమైందండి? ప్రమాణాంతర విరోధం వలన ముఖ్యార్థము గ్రహించక ముఖ్యార్థమునకు వ్యతిరేకముకు మరి ఒక అర్థము స్వీకరించుటచే లక్షణం అనబడుతుంది. అర్థమైందండి? దాని తర్వాతది తత్వమస్యాది వాక్యేషు లక్షణ భాగ లక్షణ సోయమిత్యాది వాక్యస్థ పదయోరివనాపరా. ఆ ముందున్న బ్రహ్మమున్నాడే ఆయన దేవదత్తుడు అనుకో. ఇప్పుడున్నవాడెవడు? వాడు దేవదత్తుడే, వీడు దేవదత్తుడే. ఆ బ్రహ్మమే ఈ జీవుడు, ఈ జీవుడే ఆ బ్రహ్మము. లేనే లేవు. లక్షణ రీత్యా చూస్తే ఏం భేదం లేదు అని ఎవరికైతే పూర్ణంగా స్థిరమైందో వాడే మహావాక్య జ్ఞానము కలిగిన వాడు. కాబట్టి ఆఖరి మాట ఏమిటో చెప్పబోయా? ఇంతసేపు చెప్పావు కదా, ఆఖరి మాట చెప్పు. సోయం దేవదత్త. అయిపోయింది, నిర్ణయం అయిపోయిందండి. ఎలాగా? మహావాక్య జ్ఞానం వల్ల నిర్ణయమైంది. తత్వమస్యాది మహావాక్య విచారణ వలన లక్షణత్రయం రీత్యా భాగత్యాగ లక్షణం దృష్ట్యా ఏది ప్రధానం ఏది అప్రధానమని బాగా విభజించి చూసి అప్రధానమును త్యజించి ప్రధానమైన బ్రహ్మస్వరూప లక్షణాలను గుర్తించి అలా ఉంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తిస్తే అవలా గుర్తించి ఏం చేయాలి? అలా ఉండాలి. ఇప్పుడు మీకు 6 లక్షణాలు చెప్పా. ఏమిటవి? అయం సర్వవ్యాపక, అయం జ్ఞానస్వరూప, ఇప్పుడే స్థిరహానా, అయం తృప్త, అయం సాక్షి, అయం స్థిర, అయం మోక్షస్వరూప. ఈ 6 లక్షణాలు మీకు ఎప్పుడైతే తెలిసినయ్యో మీరెవరయ్యా? సోయం దేవదత్త, ఆ బ్రహ్మమే నేను. అహం బ్రహ్మేతి వాక్యార్థబోధో యావద్దృఢీ భవేత్ శమాది సహితస్తావత్ అభ్యసేత్ శ్రవణాదికం. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమను వాక్యార్థబోధ దృఢము కానంత వరకు సమాధి షట్క సంపత్తితో శ్రవణ మనన నిధిధ్యాసనములను జరుపవలెను. ఏమంటే మీరు చెప్పినప్పుడు అంతా బాగానే ఉన్నట్టు కనబడుతోంది, ఆ తర్వాత మాత్రం నేను మళ్ళా మామూలు అయిపోతున్నాను. ఏం చేయమంటారు? బాగా శ్రవణం చేయి, బాగా మననం చేయి, బాగా నిధిధ్యాసనం చేయి, దృఢం అయ్యే వరకు చెయ్యి. కానీ అది చెయ్యాలంటే నీకు సమాధి షట్క సంపత్తి ఉండాలి. అది లేకపోతే అది దృఢం కానేరదు. శృత్యాచార్య ప్రసాదేన దృఢో బోధో యథా భవేత్ నిరస్తాశేష సంసార నిదాన పురుషస్తథా. శృతి, గురువు, ఈ ఇరువురి అనుగ్రహం వలన దృఢజ్ఞానము లభ్యము కాగా సంసార కారణముగా అవిద్య ఆమూలాగ్రముగా ఆ పురుషుని నుండి తొలగిపోవును. అవిద్య అంటే ఏమిటి? వాట్ ఈజ్ అవిద్య? 6 లక్షణాలు చెప్పండి. అయం సర్వవ్యాపక, అవిద్య శోకంగానే ఏమైపోయింది? అయం పరిమిత. 2వ లక్షణం అయం జ్ఞానస్వరూప, వెంటనే ఏమైంది? అయం అజ్ఞానస్వరూప. నెక్స్ట్ అయం తృప్త, అయం అతృప్త. 4వ లక్షణం అయం సాక్షి. వీడేమన్నాడు? సాక్షికి వ్యతిరేకం ఏమిటి? అయం అసంగ, అయం సంగ. సాక్షి అంటే ఏమిటి? అసంగుడు. అయం అసంగ, అయం సంగ. 5వ లక్షణం అయం స్థిర. అయమే అయామైంది ఇంగ్లీష్లోకి వస్తే అంతే, అంతకుమించి ఏమి లేదు. అక్కడ అయం అంటున్నాం, ఇక్కడ అయాం అంటున్నాం అంతే. అయం స్థిర, అయం అస్థిర. 6వ లక్షణం అయం మోక్షస్వరూప, అయం బంధస్వరూప. ఇంతే.
అవిద్య కనుక ఉందనుకోండి తద్వ్యతిరేకములే సత్యం అనిపిస్తుంది. అదే అవిద్య లేదు, ఆ తీసిపడేశాం. విద్యాస్వరూపుడివి అప్పుడేమయ్యావు, జ్ఞానస్వరూపుడివి, బ్రహ్మస్వరూపుడివి అప్పుడేమైపోయినాయి, 6 యథార్థ లక్షణాలుగా తోచినాయి. కాబట్టి ఈ 6 బ్రహ్మము యొక్క లక్షణాలని షడైశ్వర్యములు అంటారు. వీటిని యారింటిని ఏమంటారండి, 6 ఐశ్వర్యములు. ఇవి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మిని లక్ష్మి అంటలేదు. ఈ 6 ఐశ్వర్యములు జ్ఞానైశ్వర్యములు. ఎవరు దొంగిలించడానికి వీలు కానటువంటి జన్మతః మానవుడికి లభించినటువంటి, ఏం కష్టపడక్కర్లేదండి, వీటికి గుర్తిస్తే చాలు, ఉంటే చాలు. అని మానవుడు ఏమనుకున్నాడు, ఏమైనా సరే గిరి ప్రదక్షిణ చేయాల్సింది, లేకపోతే తెలియదండి. రామా, నీ జన్మతః లభించిన వాటికి మళ్ళీ గుర్తించడానికి గిరి ప్రదక్షిణ చేయడం ఎందుకు? శాస్త్రవాక్యం ద్వారా, గురువాక్యం ద్వారా దృఢమయ్యేదాకా విచారణ చెయ్యి. విచారణ చేసి నిర్ణయం పొందు. అబ్రహ్మమే లేదని నిర్ణయం పొందు, అవిద్యయే లేదని నిర్ణయం పొందు. ఉన్నదంతా బ్రహ్మమే అనే దృఢమైనటువంటి నిర్ణయంతో ఉండు. అప్పుడేమైంది, అవిద్య ఆమూలాగ్రముగా తొలగి. ఆమూలాగ్రం అంటే ఆ భూమి లోపల కొద్దిగా మూలం మిగిలిపోతే మళ్ళా మొలిచొస్తుంది. పెద్ద పెద్ద ప్రమాదం అండి. దీంతో ఏ మాత్రం కొద్దిగా మిగిల్చారు, అదే దొండ చెట్టు సంగతి చెప్పింది. కింద దుంప మిగిలింది అనుకోండి, మళ్ళీ ఎప్పుడు వర్షం పడగానే తీగ మొలిచేస్తుంది. గడ్డికి కూడా కింద దుంపలు ఉంటాయండి, అందుకే గడ్డి పోదండి ఎప్పటికీ కూడా. ఒకసారి గడ్డి మొలిసిందండి ఎప్పుడూ మొలుస్తూనే ఉంటుంది, అది నువ్వు ఎంత లాగేసి మళ్ళీ వచ్చేస్తుంది. అలాంటిది ఇంకోటి ఉందండి, వయ్యారి భామ. కలుపు మొక్క అండి అది, వయ్యారి భామ. అది కూడా అంతే, ఎప్పుడూ వస్తూనే ఉంటుందండి. మీరేం చేసినా దాన్ని తీయడం కుదరదు. కాబట్టి ఈ అవిద్య వయ్యారి భామ లాంటిది. దాని పేరు అలా పెట్టారండి, ఎందుకంటే దాని పూలు ఇలా పొడుగ్గా వచ్చి ఇలా వంకర వంకరగా వస్తుందన్నమాట. అది ఎంత తెలివైందంటే, అది పుష్పించక ముందే వాటిని తీసేయాలండి. పుష్పించిందా అది ఫలించడానికి 48 గంటలు టైం పడుతుందండి. 48 గంటల్లో విత్తనాలు తయారైపోతాయి, గాలికి ఎగిరిపోతాయి. ఎక్కడ పడిందో ఎవరికీ తెలియదు. పంట పొలమంతా అదే మొత్తం ఆక్యుపై చేసేస్తుంది. ఒకసారి అది వచ్చిందంటే ఏది పెరగదండి, ఇక ఏ పంట పెరగదు, అంతా వ్యాపకం అయిపోతుంది అనమాట. అందుకని రెప్పపాటంతా ఈషణ్మాత్రమంతా అవిద్యకి స్థానం ఇస్తే మరు జన్మకు కారణమవుతున్నది. 100 ఏళ్ల జన్మ పుడుతుంది. ఎంత అవకాశం ఇస్తే, ఓ రెప్పపాటు. ఈషణ్మాత్రం అంటే ఎంత, ధనేషణ, దారేషణ, పుత్రేషణ. అది ఈషణ్మాత్రం అంటే. ఏ ఒక్కదాని మీదైనా రెప్పపాటంతా కలిగింది నీకు. దేని మీద? ధనేషణ, దారేషణ, పుత్రేషణ. అవిద్య ఈ రూపంలో ఉంది. ఏమిటో వాడు ఏం చేస్తున్నాడో అక్కడ అనుకుని అంటే అయిపోయింది. అప్పుడు ప్రాణం పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అర్థమైందంటే వెళ్ళిపోవడమే. అర్థమైందండి? ఆ స్వర్గలోకంలో దేవేంద్రుడు ఏం చేస్తున్నట్టు, నాకు ఇక్కడ బోర్డు పని ఉంటే అని ఆలోచించాడు, పోయింది ప్రాణం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీడిని దేవేంద్రుడి దగ్గర ద్వారపాలకుడిగా వేసేస్తాడు, అంతే గొడవలు. అర్థమైందండి? ఇలాగా ఈ ఈషణ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈషణ్ మాత్రం అంటారు. అందుకని ఈషణ్ మాత్రపు అవిద్య మిగిలినా కూడా దాంట్లో ఏమవుతుంది? అవిద్య వలన మరుజన్మ తప్పదు. అందువలన ఆమూలాగ్రము బాగా పరిశోధించి పూర్ణంగా దాన్ని పెరికి పడేయాలి, బయటపడేసేయాలి, తీసివేయాలి. విశీర్ణ కార్యకారణో భూత సూక్ష్మైరనావృత విముక్త కర్మ నిగద సత్య ఏవ విముచ్యతే. కార్యకారణ రూపములకు శరీరేంద్రియములను సూక్ష్మభూతముల ఆవరణమును తొలగిపోగా కర్మపాశము సడలిపోవును. అప్పుడు ఆ సాధకుడు వెనువెంటనే పరమ పురుషార్థముకు ముక్తిని పొందును. ఎవడికైతే సమిష్టి సూక్ష్మం అనేటటువంటిది తొలగిపోయిందో వాడికి కర్మబంధం తొలగిపోతుంది. వ్యష్టి సూక్ష్మం తొలగిపోతే పోదు. సమిష్టి సూక్ష్మం నుంచి తెచ్చుకున్నాం మనం కర్మబంధాన్ని. కాబట్టి ఎక్కడ తొలగించుకోవాలి? బ్రహ్మముగా ఉండి సమిష్టి సూక్ష్మమును అధిగమించాలి, పోగొట్టుకోవాలి, లేనిదని తేల్చేయాలి. అర్థమైందండి? లేకపోతే అవిద్య ఎక్కడి నుంచి వచ్చింది? మనకి సమిష్టి సూక్ష్మం నుంచి వచ్చింది. పంచీకరణం జరిగితేనే నువ్వు వచ్చావు. ఆ పంచీకరణం దేని వల్ల జరిగింది? అవిద్య వల్ల జరిగింది, మాయ వల్ల జరిగింది. అర్థమైందండి? తత్ప్రభావం చేత జీవ జగత్తులు వచ్చేసి
అందుకని స్థూలంగా ఇక్కడ అధిగమించానండి అంటే సరిపోదట. ఎక్కడ దాకా వెళ్ళాలట? సమిష్టి కూడా అధిగమించాలి. వ్యష్టి సమిష్టి సృష్టులు లేనివని, పిండాండ సృష్టి లేదు, బ్రహ్మాండ సృష్టి కూడా లేనిదే. నేను కేవల స్వరూపుడను, కేవలాత్మస్వరూపుడను, బ్రహ్మస్వరూపుడను, పరబ్రహ్మస్వరూపుడను అని ఎవరైతే నిర్ణయంగా ఉన్నారో వాళ్ళే ముక్తి పొందినవారు. ప్రారబ్ధ కర్మ భోగేన జీవన్ముక్తో యథా భవేత్ కించిత్ కాలమనారబ్ధ కర్మబంధస్య సంక్షయే నిరస్తాతిశయానందం వైష్ణవం పరమం పదం పునరావృత్తిరహితం కైవల్యం ప్రతిపద్యతే. సంచిత కర్మజాలము క్షీణించిపోవా ప్రారబ్ధ కర్మ బలమున జీవన్ముక్తి ప్రాప్తించి ఆనంద తారతమ్యమును పునరావృత్తి లేని ఏ విష్ణు పరమపదము కలదో ఆ కైవల్యము లభించును. కాబట్టి ముందు బ్రహ్మజ్ఞానం చేత సంచితాన్ని గనక పోగొట్టినట్లయితే ఈ ప్రారబ్ధం ఏం చేస్తుందయ్యా? ఇదేం చేయజాలదు. ఒక చెట్టుకి మూలఛేదం చేసేసామండి, వేరు దగ్గర కోసేసాం. ఆ చెట్టు ఎంతకాలంలో పడిపోతుందంటే ఉంటుంది ప్రస్తుతానికి, కానీ దానికి నీళ్లు అందడానికి అవకాశం లేదు కదా. ఈ ప్రారబ్ధం నీకు ఆగామిగా తయారైపోయి ఉత్తర జన్మనిస్తోందని కదా నీ గొడవంతా కూడా. జ్ఞాన మార్గంలో ఏం చేస్తామయ్యా అంటే ఈ ప్రారబ్ధానికి ఊతమిచ్చేది ఏది? ఆ వెనకున్న సంచితం. అది అవిద్యాస్వరూపం, అది మాయాస్వరూపం. ఆ మాయని ఆ అవిద్యని తులా విద్య, మాయా విద్య లేదా మూలా విద్య, ఇలా అనేక రకాలుగా చెప్తాం. విద్యమళ విద్య వ్యవహారంగా చెప్తున్నాం. సో అదంతా సంచిత కర్మగా ఉన్నప్పుడు ఆ సంచిత కర్మ అనే అజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానంతో దూరం చేసేసాం. అంటే ఏమిటి? ఓ చెట్టుకు వేళ్ళు పోసేసాం, అప్పుడేమైనా మూలఛేదం చేసేసాం. అప్పుడు ఆ చెట్టు ఉన్నట్టే కనబడుతుంది, కానీ అది ఉన్నట్టేనా? అది బ్రతికున్నట్టు కాదు, అదంతా ఎండిపోతుంది. చిన్న గాలి వచ్చినా కూడా పడిపోతుంది. అలాగే జీవన్ముక్తుడైనటువంటి వాడు మూలఛేదమైపోయిన ముక్తుడు. వాడికి సంచిత కర్మ లేదు. ముందు దేని పోగొట్టేశాడు? జ్ఞానంతో సంచిత కర్మను పోగొట్టేశాడు. కర్మ మార్గం, భక్తి మార్గం, యోగ మార్గంలో సంచిత కర్మను పోగొట్టడం కుదరదు. అది ఆగామి కర్మను పోగొట్టడానికి మాత్రమే పనికొస్తాయి. ప్రారంధాన్ని సాక్షిగా అనుభవిస్తూ ఆగామి కర్మను పోగొట్టుకోవచ్చు, అంతవరకే. బ్రహ్మజ్ఞానం చేత మాత్రమే నువ్వు బ్రహ్మభావంలో బ్రహ్మనిష్టతో స్థిరమైనప్పుడు మాత్రమే నీవు సంచిత కర్మని పోగొట్టుకోగలుగుతావు, మూలఛేదం చేయగలుగుతావు. అప్పుడు మాత్రమే ఏమవుతావు? వైకుంఠ పదాన్ని, కైవల్యాన్ని చేరుకున్నటువంటి వాడవు అవుతావు. ఈ ఉన్నటువంటి శరీరం అంటావా, ఏదో చిన్న గాలికి అదే పడిపోతుంది ఇప్పుడు ఒకప్పుడు, నువ్వేం పడేయక్కర్లా. ఎండిపోయిన ఆకు రాలిపోవడానికి ఎంత ప్రయత్నం కావాలట? స్వయంగా ప్రయత్నం చేయాలా ఆకు రాలిపోవడానికి? అవసరంలా. అదే సహజంగా కాలధర్మాన్ని అనుసరించి సహజంగా స్వచ్ఛంగా రాలిపోతుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. శుభం.